ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి ఆత్మజ్ఞానము గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అందులో భాగంగా శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన వేదాంత పంచదశి అను గ్రంథాన్ని అవలోకిస్తున్నాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ గ్రంథంలోకి ప్రవేశిద్దాం. శ్రీ 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 విద్యారణ్య స్వామి వారు రచించిన వేదాంత పంచదశి అను గ్రంథములో 3వ శ్లోకము. శబ్దస్పర్శాదయో వేద్యా వైచిత్ర్యా జాగరే పృథక్ తతో విభక్తా తత్సంవిదైక రూప్యాన్నభిద్యతే. శ్లోకము మరొకసారి. శబ్దస్పర్శాదయో వేద్యా వైచిత్ర్యా జాగరే పృథక్ తతో విభక్తా తత్సంవిదైక రూప్యాన్నభిద్యతే. శ్లోకం యొక్క తాత్పర్యము: ఇంద్రియములచే పదార్థములను గ్రహించుట ఏది కలదో అది జాగ్రత్తవస్థ అనబడుచున్నది. ఈ అవస్థ మిగుల విస్పష్టముగానే ఉన్నది. దీని యందు మనము అనేక పదార్థములను, గుణములను చూచుచున్నాము. ఇది శబ్దము, ఇది స్పర్శము, ఇది ఆకాశము, ఇది వాయువు, ఇది స్తంభము అని వానిని పరస్పర భిన్నములుగా కూడా ఎరుగుచున్నాము. వాని ఆకారముల యందును గుణముల యందును అనంతమగు భేదము కానవచ్చుచుండుటచే ఈ పదార్థముల యందు భేదము కలదు అనుట ఎంతయో యుక్తియుక్తముగానున్నది. ఈ విషయమున వర్ణించిన కారణములచే మనకు ప్రమాదము ఏమీయూ లేదు. ఇకను ప్రమాద స్థానమును గూర్చి కొంత చెప్పవలసి ఉన్నది. మనము పదార్థ జ్ఞాన స్వరూపమును కూడా ఇట్టి భేదములు కలదానిగానే తలంచుచున్నాము. పరస్పర భిన్నములగు 2 పదార్థములను గ్రహించినప్పుడు పదార్థములతో పాటు జ్ఞానమునకు కూడా భేదము కలిగెను అనుకొనుచున్నాము. శబ్ద జ్ఞానమున కంటే స్పర్శ జ్ఞానము భిన్నమని భ్రాంతి నొందుచున్నాము. ఇదియే మన ప్రమాదము. ఇదియే జీవుని యథార్థ స్వరూపము తెలియకుండుటకు కారణము. ఇదియే మరల మరల సంసార దుఃఖము అనుభవించుటకు మూల కారణము. ఇక్కడ జాగ్రత్తగా కొంచెము విచారించినచో మీ తలంపు భ్రాంతి అని తెలియకపోదు. పదార్థములకు భేదము కలదను విషయము సర్వప్రమాణ సిద్ధమై ఉన్నది. దీనికి పదార్థముల యందు కానవచ్చు ఆకారాది భేదములే కదా కారణము. ఇట్టి కారణము ఆ జ్ఞానముల విషయమున లేదు. శబ్ద జ్ఞానమైనను, స్పర్శ జ్ఞానమైనను, ఘట జ్ఞానమైనను, పట జ్ఞానమైనను జ్ఞానమే. జ్ఞానము ఒక్కటే. ఒక జ్ఞానమునకు ఏది స్వరూపమో, ఏది కార్యమో, రెండవ దానికి కూడా అది ఏ స్వరూపము, అది ఏ కార్యము. జ్ఞానములన్నీయు చైతన్యాత్మకములే అని తమకు గోచరములగు వానిని గ్రహించునవియే. అవి తమకు గోచరములగు వానిని గ్రహించునవియే. ఇదియు సర్వానుభవ సిద్ధమగు విషయమే. భ్రాంతి వలన ఒకవేళ ఆ జ్ఞానములను భిన్నములుగా భావించుచున్నను స్వరూప విచారము చేయునప్పుడు పై నిర్ణయము ఎవ్వడునూ నిరాకరింప సాహసింపడు. వస్తుస్వరూపము ఇట్టిది అయి ఉండ దీనికి విరుద్ధముగా భేదమును భావించుట భ్రాంతి అనుటలో సంశయమేమి. మరి ఒక విశేషము, చూడబడు పదార్థమున కంటే చూచు పదార్థము భిన్నముగా నుండి తీరవలయును అనుట నియమము. మనము స్తంభమును చూచున్నప్పుడు దానికంటే వేరుగానే ఉన్నామనుట నిస్సంశయమగు విషయమే కదా.
వేలు తన అగ్రమును తాను స్పృశింపలేనట్లు, ఖడ్గము తన అంచును తాను కోసికొనలేనట్లు, ఏ పదార్థము గాని తన్ను తాను చూచుకొన లేదు అనుటయు అపూర్వ విషయమేమీ కాదు. కావున చూడబడు శబ్దాదుల కంటే చూచుచున్న జ్ఞానము అవశ్యముగా భిన్నమై తీరవలయును. ఇట్లుండ పదార్థ భేదము వలన జ్ఞానమునకు భేదము కలుగుట ఎట్లు? ఈ విధముగా స్వరూపము చేతగాని, కార్యము చేతగాని, స్వభావము చేతగాని సాధింపబడుటకు వీలు లేని భేదము ఉన్నట్లు తలంచుట భ్రాంతి కాక మరి ఏమగును? కావున ఈ భ్రాంతిని వదలి పదార్థములు భిన్నములైనను జ్ఞానము ఏకరూపమే అని నిశ్చయింపవలయును. ఎన్ని పదార్థములను చూచినను కన్నొక్కటిగానే ఉండవచ్చు అనుటలో వివాదము లేదు కదా. ఈ కారణము వలన జాగ్రత్త అనుభవము విచార దృష్టి కలవారికి జ్ఞానము యొక్క ఏకరూపత్వమును విస్పష్టముగా చూపుచున్నది అనుటలో ఇంతయు సందేహము ఇంతయైను లేదు. ఇది అంతయు యథార్థమే అని తోచుచున్నను ప్రత్యక్ష అనుభవానుసారముగా మరియొక విధముగా కూడా నిర్ణయింపవచ్చును. పదార్థ భేదమును వలనే జ్ఞాన భేదమును కూడా కల్పింపవచ్చును. మీరు చూపినది అనుమానము, మేము చూపినది ప్రత్యక్షము కదా అని చదవేమో వినుము అని అంటారేమో వినండి. ప్రత్యక్షము భ్రాంతిగా కూడా నుండునంటకు వీలు కలిగియుండ దాని ఆధారము చేసి లేని దానిని కల్పింపనేల సాహసింపవలయును. జ్ఞానమొక్కటియే అనుట కంటే అని వాని భేదమును సాధింపజూచుట భారమగును కదా. రజ్జు సర్ప జ్ఞానము మొదలగునవి భ్రాంతులే అయ్యును ప్రత్యక్షములే అగుచున్నవి కదా. మీ అనుమానము కూడా ఇట్టిదియే కావచ్చును అని అంటారేమో. మా అనుమానము మీ ప్రత్యక్షం వలె స్వతంత్రముగా విషయ నిర్ణయమును చేయుటలేదు. వేద తాత్పర్యమును మాత్రమే అనువాదము చేయుచున్నది. తత్వమసి ఆ బ్రహ్మమై నీవు అను మొదలగు వాక్యములచే స్తుతి జీవ బ్రహ్మైక్యమును బోధింపుచున్నది. ఆ ఐక్యము స్వరూపైక్యము లేకున్నా సంభవింప నేరదు కదా. ఈ కారణము వల్ల శబ్ద ప్రమాణము అంగీకరింపబడినంత వరకు మా అనుమానము భ్రాంతి రూపము కానేరదు. కావున ఎట్లు చూచినను పదార్థములందు ఎన్ని భేదములున్నను జ్ఞానమునకు భేదము కలుగదు. విచారము లేకపోవుటయే కాని మేము నిర్ణయించిన విషయము కూడా వాస్తవ స్థితిలో ప్రత్యక్ష గోచరమే కాని అనుమాన సాధ్యము కాదు. అనుమాన సాధ్యమే అని పట్టుపట్టినను దానికి ప్రత్యక్ష సహాయము కావలసియే ఉండును. కావున నా ప్రత్యక్షమునకును మీరు చూపిన ప్రత్యక్షమునకును విరోధము ఉండునటలో సంశయము లేదు. ఈ ప్రత్యక్షము అనుమాన మూలము జ్ఞానము యొక్క అభేదమును సాధించును. మీ ప్రత్యక్షము భేదమును సాధించును. సమాన బలమునకు విరోధము కలిగినప్పుడు ఎయ్యది బహు ప్రమాణములకు అనుకూలమై ఉండును, అయ్యది ప్రమాణాంతరముచే బాధింపబడకుండును. దానినే కదా విచార పరాయణులు గ్రహింపవలయును. ఈ కారణము వలన ప్రత్యక్షాంతరము చేతనే బాధ నొందునది అగుటచే మీ ప్రత్యక్షము ఆదరణీయము కాదు. శబ్ద ప్రమాణమునకు అనుకూలమైనది అగుటచే మా అనుమానంబును దానికి ఆధారముగు ప్రత్యక్షంబును మాత్రమే ప్రమాణములు. కావున జాగ్రత్త అవస్థయందు చూడబడు పదార్థములు ఎన్నియున్నను వానికంటే భిన్నమగుటచే చూచు జ్ఞానము మాత్రము ఒక్కటియే. దాని స్వరూపమునందు భేదము లేదని ఇదివరకే నిరూపించియున్నాము కదా. ఇట్లు జాగ్రత్త అవస్థయందు జ్ఞానము యొక్క ఏకత్వమును సాధించి స్వప్నావస్థయందు ఈ న్యాయమునే
అతిదేశించుచున్నారు స్వామివారు. ఇంతటితో శ్లోకము తాత్పర్యము విశేష అర్థము సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. మరలా మరో శ్లోకంతో కలుద్దాం.